ఈ యూనివర్స్ ఒక ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. నిన్ను మళ్ళీ నీ ట్రూ సెల్ఫ్ తో కలిపేందుకు. నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో క్లారిటీ లేకపోతే యూనివర్స్ దానిని నీకు ఇవ్వదు. నీ సబ్ కాన్షియస్ బిలీఫ్స్ అడ్డంకులు ఏమిటో ఒకసారి తెలుసుకో. అవే నీకు అడ్డుగా ఉన్నాయేమో చూసుకో. మన మూవీస్ లో మోస్ట్లీ ఇండియన్ మూవీస్ లో పేదవాళ్ళు మంచి వాళ్ళుగా, ధనవంతులు చెడ్డవాళ్ళుగా చూపిస్తారు. కానీ నిజం ఏంటంటే డబ్బు అనేది ఒక ఎనర్జీ మాత్రమే. అది మంచి చెడు అన్న డిఫరెన్స్ చేసేది కాదు. నువ్వు చెప్పుకున్న స్టోరీ ఏంటో బాగా గమనించు. మేనిఫెస్టేషన్ అనేది మ్యాజికల్ ట్రిక్ అస్సలే కాదు. ఇది ఒక సైన్స్. ఈ సైన్స్ ని అర్థం చేసుకోవాలి అంటే గ్రావిటీ ఎలా పనిచేస్తుందో గుర్తు పెట్టుకో. ఏదైనా కిందకి వదిలితే పడుతుంది అన్నది ఒక యూనివర్సల్ లా కదా, అలానే మేనిఫెస్టేషన్ కి కూడా ఇలాంటి రూల్స్ ఉంటాయి. విశ్వానికి కొన్ని లాస్ ఉన్నాయి. ఈ లాస్ ని అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాం అన్నది అర్థం చేసుకుంటాం. మేబీ మనలో చాలా మంది అనుకోకుండా అన్కాన్షియస్ లెవెల్లో మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడున్న నీ లైఫ్ లో జరుగుతున్న ప్రతిదీ మేనిఫెస్టేషన్ లో భాగమే. విశ్వం నిన్ను నీ పర్పస్ వైపు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. నువ్వు నీ అసలైన స్ట్రెంగ్త్, నువ్వు నీ చుట్టూ ఉన్న గొప్పతనాన్ని గుర్తించకుండా ఉంటే అది ప్రజల రూపంలో, పరిస్థితుల రూపంలో నిన్ను గైడ్ చేస్తూనే ఉంటుంది. ది సీక్రెట్ అనే బుక్ వచ్చిన తర్వాత చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవేర్నెస్ వచ్చింది. కానీ చాలా మందికి తెలియదు మేనిఫెస్టేషన్ కు కావాల్సింది కేవలం అట్రాక్షన్ పవరే కాదు, ఇది లా ఆఫ్ వైబ్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి వస్తువు, ప్రతి బీయింగ్ యూనివర్స్ లో ఏదో ఒక ఫ్రీక్వెన్సీని వైబ్రేట్ చేస్తూనే ఉంటుంది. నువ్వు, నేను, కారు, సంపద అందరము కూడా ఒక్కటే ఫ్రీక్వెన్సీలో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాము. నువ్వు మనీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది నీ బిలీఫ్, నీ థాట్, నీ ఎమోషన్స్, నీలో నీవే తిరిగి తిరిగి చెప్పుకునే కథలలో నీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో నీకు ఏదైనా మేనిఫెస్ట్ చేయాలి అంటే ఈ 4 సింపుల్ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్, క్లారిటీ. నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళి ఇది కావాలి, అది వద్దు, అది కావాలి అంటే వెయిటర్ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. అలానే యూనివర్స్ కూడా నీ క్లారిటీ కోసం వెయిట్ చేస్తుంది. అందుకే ఇప్పుడే ఒక పేపర్ తీసుకొని నీ హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, స్పిరిచువాలిటీ, ఈ థింగ్స్ లో నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో ప్రతి దానికి 3 సెంటెన్సెస్ రాయండి. ఇప్పుడు సెకండ్, ఐడెంటిఫైయింగ్ బిలీఫ్స్ అండ్ బ్లాక్స్. నీ ఇన్నర్ సెల్ఫ్ లో ఉన్న నమ్మకాలు, బిలీఫ్స్, బ్లాక్స్ ఏమిటి? ఎగ్జాంపుల్, మంత్ కి 1 lakh రూపీస్ సంపాదిస్తున్నావు, కానీ 5 lakh రూపీస్ సంపాదించాలనుకుంటున్నావు. అప్పుడు నీ కరెంట్ రియాలిటీ నీ ఫ్యూచర్ ను డిసైడ్ చేయదు. కొత్త బిలీఫ్స్, కొత్త థాట్స్ అవసరం. యూజువల్లీ మనకు డబ్బు గురించి నెగిటివ్ బిలీఫ్స్ అనేది మనం పెరిగిన చైల్డ్హుడ్ లో ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. డబ్బు చెట్టు మీద పుట్టదు, రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్. ఇవి నమ్మాలని కాదు, ఇవే నీ గ్రోత్ ని బ్లాక్ చేస్తున్నాయి. నువ్వు ఇప్పుడు ఏ ఫీల్డ్ లో మేనిఫెస్ట్ చేయాలనుకున్నా కూడా ఆ ఫీల్డ్ లో నీ బిలీఫ్స్ ని ఐడెంటిఫై చేయాలి. థర్డ్, హీలింగ్. మనలో ప్రతి ఒక్కరూను ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ వర్త్లెస్, నా కోసం కాదు ఈ వరల్డ్ అన్న బిలీఫ్స్ అనేటివి ఫామ్ అయ్యే ఉంటాయి. ఈ బిలీఫ్స్ ఎక్కువ మనకు 0 నుండి 7 ఏజ్ లోనే ఫామ్ అవుతాయి. ఆ టైంలో మన బ్రెయిన్ ఒక స్పాంజ్ లాంటిది. ఏం వినాలో, ఏం అనాలో డైరెక్ట్ గా తీసుకుంటుంది. మనకు కావాల్సింది ఆ వూండ్స్ ని, ఆ ట్రామాస్ ని రిలీజ్ చేయడం. థెరపీ, జర్నలింగ్, మంచి కౌన్సిలింగ్ వీడియోస్ చూడండి. నీ ట్రామాను విడిచిపోతుంటే నీ వైబ్రేషన్స్ మళ్ళీ తిరిగి వస్తుంది. మనం బర్త్ తీసుకున్నప్పుడు ఉన్న ఫ్రీక్వెన్సీ దైవశక్తికి దగ్గరగా ఉంటుంది. అందుకే పిల్లలు దేవులతో సమానమని అంటారు. ఈ హీలింగ్ ప్రాసెస్ లో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మన రియల్ ఫామ్ కి తీసుకొని రావచ్చు. లాస్ట్ దే, సెల్ఫ్ కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు క్లారిటీ తెచ్చుకున్నావు, బ్లాక్స్ గుర్తించావు, హీల్ అయ్యావు. మరి ఇప్పుడు నీ స్టోరీ ఏంటి? ఇప్పుడు నీ మనసులో తీసుకోకుండా ఉండాల్సిన ఫీలింగ్స్ ఏంటంటే ఇది సరిపోదేమో, నిజమేనా అనే డౌట్స్ ఉంటే అవే నీ గోల్స్ ని నీ నుండి దూరంగా తీసుకెళ్తాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకో. నువ్వేం కోరుకుంటున్నావో దానికి నువ్వు డిజర్వింగ్ పర్సన్ అని నిన్నే నువ్వు స్ట్రాంగ్ అగ్రి చేయాలి. కానీ నువ్వు నీకే నీ డ్రీమ్స్ మధ్య నిలబడి బ్లాక్ గా మారుతున్నావు. ఇవే 4 స్టెప్స్ యూస్ చేస్తే మేనిఫెస్టేషన్ అనేది చాలా స్మూత్ గా అవుతుంది. నువ్వు స్ట్రాంగ్ బిలీఫ్ తో మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది ఒక్క నీ కోసమే కాదు, నీ ఫ్యామిలీ, నీ సొసైటీ, నీ చుట్టూ ఉన్న ఈ వరల్డ్ కే ఒక గొప్ప బ్లెస్సింగ్ అవుతుంది. నీకోసం ఇంకా ఇలాంటి మేనిఫెస్టేషన్ అండ్ లైఫ్ చేంజింగ్ కంటెంట్ కావాలి అంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితం మారాలి అంటే మీ మనసును తెరిచి డ్రీమ్స్ ని నిజం చేసుకోండి.